వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల నుండి పేదలకు వివిధ ప్రజా సంఘాల నాయకులకు మేధావులకు కల మీది కృషి మాది. స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే #1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. దళిత సంఘాల నాయకులకు ప్రజాస్వామికవాదులకు నా యొక్క సామాజిక ఉద్యోగం ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అగ్రకులాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను ఎక్కడ కూడా పాటించకుండా వారు ఈరోజు ఆ పార్టీలలో ఉన్నది వారు పదవుల్ని కాపాడుకోవడం కోసం వారు దోసుకున్న ఆస్తుల్ని దాచుకోవడం కోసమే ఈరోజు ఉన్నారు తప్ప ఇంకొకటి లేదు. దీనికి సాక్షాత్తు ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలే మనకు కనబడుతున్నాయి. రాత్రి ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఉదయం చూసేసరికి ఇంకొక పార్టీలో అయిపోతున్నాడు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళు రాజకీయాలకు రావడం అంటేనే వీళ్ళకి పేద ప్రజలకి సేవ చేయడానికి కాదు. ఎందుకంటే పేద ప్రజలకు సేవ చేయాలా, ఈ దేశాన్ని కాపాడాలా, ఈ రాష్ట్రాన్ని కాపాడాలా, వాళ్ళకు ఓట్లు వేసినటువంటి ప్రాంతం యొక్క పార్లమెంటు కానీ అసెంబ్లీ ప్రాంత ప్రజల్ని పరిరక్షించాలా, వాళ్ళ యొక్క మౌలిక వసతుల్ని మెరుగుపరచాలన్నటువంటి ఆకాంక్ష ఉంటే నమ్ముకున్న పార్టీని ఆ సిద్ధాంతం ప్రకారం జీవితకాలమే కొనసాగుతారు. అయితే ఈరోజు జరుగుతున్న పరిణామాలు అవన్నీ కాదు. ఎందుకంటే రాత్రి ఉన్న పార్టీలో ఒక పార్టీలో ఉంటున్నారు, ఉదయానికి వచ్చేసరికి ఇంకో పార్టీలో అయిపోతున్నారు. అంటే దీన్ని దోపిడీదారులు దోపిడీ చేసిన ఆస్తులను కాపాడడానికే ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి రాజకీయ వ్యభిచారం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీన్ని ఈరోజు రూపుమాపడం కోసమే ఇలాంటి రాజకీయ రుగ్మతల్ని లేనిటువంటి ఒక స్వచ్ఛమైన నవసమాజాన్ని నిర్మాణం చేయడం కోసమే ఈరోజు ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచన చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక బలపరిచినటువంటి వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థి ఎస్కే రఫీని, గూడూరు అసెంబ్లీ అభ్యర్థి డక్కా చిరంజీవి గారిని, అధిక పార్లమెంటు అభ్యర్థి గద్దలమణిని మీ యొక్క అమూల్యమైన ఓటుని వేసి వారిని పార్లమెంటుకు అసెంబ్లీకి పంపిస్తారని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి ప్రజలు, మండల స్థాయిలో ఉండే ప్రజలు, గ్రామ స్థాయిలో ఉండే ప్రజలు ఒకసారి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అగ్రవర్ణాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క ప్రజల సంక్షేమాన్ని, ప్రజల యొక్క బాగోగుల్ని మరిచి
వాళ్ళ యొక్క బాగోగుల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడటం లేదని చెప్పేసి మనం స్పష్టంగా ఈరోజు మనకు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఆలోచన చేసి మేధావులైన వాళ్ళు, ప్రజాస్వామికైన వాదులు, ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు రాబోయేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక బలపరిచినటువంటి అభ్యర్థుల్ని మీ యొక్క అమూల్యమైన ఓటుని వేసి గెలిపిస్తారని చెప్పేసి కూడా మీ అందరికి కూడా సామాజిక ఉద్యమాన్ని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ.